హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత్రి. ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు, మరీ ముఖ్యంగా అందరికీ ఇష్టమైన టీచర్ ఉద్యోగం సాధించినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. మరి 90% విద్యార్థులు మన యాప్ వారు కావడం, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్లు కావడం, మన యాప్లో పరీక్షలు రాసిన వారు కావడం, మరి ముఖ్యంగా మన పుస్తకాలు చదివిన వారు కావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ఎన్నో కలలు కని, ఎన్నో రాత్రులు శ్రమించి, ఎన్నిటికో దూరంగా ఉండి, ఎన్నో అవమానాలు భరించి చక్కగా మీరు అనుకున్నటువంటి కలను సాకారం చేసుకోబోతున్నారు. ఈ సందర్భంలో మంచి ఇల్లు, మంచి పెళ్ళి, మంచి ఉద్యోగం మరియు మంచి తల్లిదండ్రులను మంచిగా చూసుకునే అవకాశం వచ్చింది. మరి మీరందరూ కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరొక స్టెప్ అధిగమిస్తూ ఇంకా ఉన్నత ఉద్యోగాలను పొందాలని, ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలని, మరియు భావి తరాలకు సంబంధించిన విద్యార్థులను తీర్చిదిద్దే బాధ్యత మీరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరెంత కష్టపడ్డారో నేను కూడా దానికంటే 100 రెట్లు న్యాయంగా కష్టపడ్డాను. ఎగ్జామ్లు పెట్టాను, ఫ్రీ టెస్ట్ సిరీస్ పెట్టాను, టెస్టులను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఉచితంగా టెస్టులను పెట్టాను. అద్భుతమైన అప్డేటెడ్తో తెలుగు అకాడమీ పుస్తకాలను అన్నిటినీ ఒక దగ్గర చేర్చి పుస్తకాన్ని రాశాను. మరియు సాధ్యమైనంత వరకు మీ అందరికీ కూడా ఎప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉండి మాటలతో మిమ్మల్ని ప్రేరేపించి, మీరు డల్లుగా ఉన్నప్పుడు మళ్ళీ చదువుకునే ఉద్దేశంతో మీకు ఎన్నో మాటలను, ప్రేరణను అందించడం జరిగింది. సో మీరందరూ కూడా ఈరోజు మన యాప్లో చాట్ బాక్స్లలో ఫోన్ల ద్వారా ఈ విధంగా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. మీరు జీవితంలో స్థిరపడుతున్నారు. తల్లిదండ్రులను బాగా చూసుకోండి. మీ మిత్రులను, మీకు తోడ్పడిన వారందరినీ కూడా బాగా చూసుకోవాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ క్యారెక్టర్, ఈ ప్రవర్తన ఎట్టి పరిస్థితిలో మారకూడదు. ఇంకా సింపుల్గా మనం బతకాల్సినటువంటి అవసరం ఉంది. మరి మీరందరూ కూడా జాబ్ వచ్చిన వారందరూ కూడా, కొంతమంది మీ రూమ్మేట్లకు, మీతో పాటు చదివిన మిత్రులకు, మీకు తెలిసిన వారికి జాబ్ రాకపోయి ఉండవచ్చు, త్రుటిలో ప్రమాదం వారు జరిగి ఉండవచ్చు. కాబట్టి వారిని కూడా మీరు ఓదార్చి గట్టెక్కించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా స్థిరపడితేనే వాళ్ళ ఫ్యామిలీలు, వాళ్ళ జనరేషన్స్ కూడా స్థిరపడతాయి. కాబట్టి మరి జాబ్ రాని వారి పరిస్థితి ఏమిటి? జాబ్ రాని వారి పరిస్థితి ఏమిటి? మరి మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేద్దామనుకుంటున్నారు? మీరు చాలామంది డిప్రెషన్లో ఉన్నారు, చాలామంది టెన్షన్లో ఉన్నారు, భయంలో ఉన్నారు, అవమానంతో చచ్చిపోతున్నారు. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి, మరి తల్లిదండ్రులకు ఎలా ముఖం చూపించాలి అనే ఒక ఆందోళన ఉన్నారు. సరే, అవన్నీ ఏవి కూడా మన కెరీర్కు ఇబ్బంది కాకూడదు. వారందరూ కూడా నిన్ను ఏమి చేయలేరు, ఇంకా నీ యొక్క మోటివేషన్ తగ్గిస్తారు. కాబట్టి మరి ఏమి ఆలోచిస్తున్నారు మీరందరూ కూడా? మరి డిఎస్సికి ప్రిపేర్ కావడమా, లేక టెట్కి ప్రిపేర్ కావడమా, లేక గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి పరీక్షలకు ప్రిపేర్ కావడమా, లేక మరి మన తప్పులు తెలుసుకొని ఆల్రెడీ మనం సముద్రం మధ్యలో ఉన్నాం, ఎంతో కొంత ప్రిపరేషన్ చేశాం, మరి దీనికే ప్రిపేర్ కావాలా? ఈ ప్రశ్నకు సమాధానం కనుక మీ దగ్గర క్లారిటీ లేకపోతే మళ్ళీ మనం ఓటమే మిగిలే అవకాశం ఉంటుంది. ఇంకా ఇప్పటికే చాలామంది త్వరపడ్డారు, చాలా లాజికల్గా ప్రిపరేషన్ మొదలు పెట్టారు. మరి జీవితంలో మీరు ఏదో ఒక తప్పు చేసి ఉన్నారు చదివే ప్రిపరేషన్ టైంలో, కాబట్టే మనం వెనుకబడి ఉన్నాం. ఆ తప్పులు మీరు తెలుసుకోవాలి. మీరు అనుకుంటారు, రాత్రి బగులు చదివాను, చైరు పైన కూర్చొని చదివాను, పుస్తకాలకు తెలుసు, నా చేతులకు తెలుసు, నా నిద్రకు తెలుసు, నా ఆరోగ్య పరిస్థితి నాకు తెలుసు, నేను కష్టపడ్డాను, నాకు రాలేదే, ఇక రాదేమో, ఏ పరీక్ష రాసి కూడా వేస్ట్ ఏమో, నేను ప్రైవేట్ వైపు వెళ్ళనా, గవర్నమెంట్ వైపు వెళ్ళనా, లేక కాంట్రాక్ట్ వైపు వెళ్ళనా, గెస్టెడ్ వైపు వెళ్ళనా, లేక పెళ్లి చేసుకోనా, ఇలాంటి సందేహాలు మిమ్మల్ని చాలా వేధిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే మీకు కావాల్సింది సరైనటువంటి గైడెన్స్ మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మన యాప్ ఉంది, మీకు ఏ అనుమానం ఉన్నా, ఏ అవసరం ఉన్నా సరే చాట్ బాక్స్లో మీరు మెసేజ్ పెట్టండి. మీకు పరీక్షలకు కాదు, పాఠశాలకు పంపించేంత వరకు తోడు ఉంటానని. మీరు సముద్రం మధ్యలో ఉన్నారు, ముందు వెళ్ళినా వెనక్కి వచ్చినా ఒకటే, కాబట్టి ముందుకే వెళ్ళండి. మీరు ఆల్రెడీ టెట్, డిఎస్సి ప్రిపరేషన్ను 90% పూర్తి చేసుకున్నారు, కానీ 10% చాలా మిస్టేక్ చేశారు. ఆ మిస్టేక్ను మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలి. అది మ్యాథ్స్ విషయంలో కావచ్చు, అది ఇంగ్లీష్ విషయంలో కావచ్చు, కంటెంట్ విషయంలో కావచ్చు, లేక మెథడాలజీ విషయంలో కావచ్చు, పర్స్పెక్టివ్స్ విషయంలో కావచ్చు. గుడ్ ప్లాన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద సక్సెస్. ప్రపంచంలో బలవంతుడు ఎవరంటే తన బలహీనతలు తెలుసుకున్నవాడు.
కాబట్టి మీరు ఖచ్చితంగా ఏదో తప్పు చేసి ఉన్నారు, లేకపోతే మనకు త్రుటిలో దగ్గరికి వచ్చి తప్పిపోతుంది. మరి మ్యాక్సిమం మార్క్స్ వచ్చింటే గనక, లేక టెట్లో తక్కువ మార్కులు తీసుకుంటే గనక మరి టెట్ మార్కులను మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. టెట్ ఆటోమేటిక్గా ఉంది, డిఎస్సి ఆటోమేటిక్గా ఉంది. మళ్ళీ మీరు పోస్టుల గురించి ఆలోచించకండి. మీరు మేలుగా మళ్ళీ, ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ కూడా ప్రతి జాబ్కు అప్లై చేయకూడదు ఎప్పుడే కానీ. మీకు తెలిసిన వాటికి మాత్రమే అప్లై చేయాలి, మీకు పట్టున్న వాటికి మాత్రమే అప్లై చేయాలి. ఎందుకంటే ఆ స్ట్రీమ్ వేరే, గ్రూప్ టీఎస్పీఎస్సి స్టైల్ వేరే, ఇక్కడ డిఎస్సి స్టైల్ వేరే. ఇక్కడ మీకు ముందే చెప్పాను, ఇది హార్డ్ వర్క్ పరీక్ష, స్మార్ట్ వర్క్ పరీక్ష కాదు. ఎవరైతే ఎక్కువ సమయం కూర్చొని ఒక టైం టేబుల్ పెట్టుకొని ప్రపంచానికి దూరంగా ఉంటారో, సెల్ ఫోన్కు దూరంగా ఉంటారో, మిత్రులకు దూరంగా ఉంటారో, ఒంటరిగా ఉండి చదువుతారో వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి. తెలుగు అకాడమీ పుస్తకాలను లైన్ టు లైన్, పదం టు పదం చదివినప్పుడు మాత్రమే వస్తాయి. ఇంకా మీరు ఆలస్యం చేసి అప్పుడు చూసుకుందామంటే తర్వాత మనం మూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఆల్రెడీ చదివి ఉన్న సబ్జెక్టే, మీ లోపాలు తెలుసుకోండి. మీరు ఎంత టైం వేస్ట్ చేశారు, ఎక్కడ మిస్టేక్ అయింది, ఏం తప్పు చేశాం, ఏ సబ్జెక్టులో మార్కులు పోయాయి అనేటువంటి అంశం. కాబట్టి దయచేసి ఈ టైంలో మనకు కావాల్సింది డిప్రెషన్ కాదు, సప్రెషన్ కాదు, టెన్షన్ పడడం కాదు, ఒత్తిడి పడడం కాదు. ఎందుకంటే ముందే ఒక నోటిఫికేషన్ సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉన్న నోటిఫికేషన్ ఎలా కొట్టాలి, టాప్ 1 to 3లో ఎలా ఉండాలి అని దానిపైన దృష్టి పెడితే లక్ష్యం పెద్దగైతే మీకున్న సమస్యలు చిన్నగా అవుతాయి. కాబట్టి దయచేసి మిత్రులారా, చేతులారా, ఎంతో మంది మీ తల్లిదండ్రులు, మీ చుట్టాలు, మీ మిత్రులు, ఆప్తులు మీ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒక్కొక్కసారి మిస్ ఫైర్ కావచ్చు. మనం చేసిన తప్పులను మనం ఒప్పుకోకపోతే మనం ఇంకా మళ్ళీ ఓటమి తప్పే అవకాశం, ఓటమిని కోలుకోలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఎక్కడ లోపం ఉందో తెలుసుకోండి, మళ్ళీ వెంటనే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. తెలిసిన వాటి జోలికి వెళ్ళండి, తెలియని కొత్త వాటికి వెళ్ళి మళ్ళీ ఇబ్బంది పడకండి. రకరకాల పరీక్షలపై కాలు పెట్టకండి, సబ్జెక్టు తెలియని వాటిపై కాలు పెట్టకండి. దాంట్లో ఎక్స్పర్ట్లు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉన్నారు. ఇప్పటికీ మీరు షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే సరిపోదు, లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కావాలి. మా హెల్ప్ తీసుకోండి అంటున్నాం. ఎన్నోసార్లు ఉచిత పరీక్షలు, ఎన్నోసార్లు ఉచిత క్లాసు, ఎన్నోసార్లు బిట్స్ ఎక్స్ప్లెనేషన్, ఎన్నోసార్లు మోటివేషన్. టైం వేస్ట్ చేసుకోకండి, లైఫ్ వేస్ట్ అని చెప్పాం. మిత్రులు శత్రువులు అని చెప్పాం, టైం వేస్ట్ చేసుకోకండి. దయచేసి ఇప్పటికైనా సరైన నిర్ణయం వెంటనే వేగంగా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. మీరు వృధా చేసే ప్రతి నిమిషం మీ భవిష్యత్తును తారుమారు చేస్తుంది అని చెప్పాను. కాబట్టి మీరు బలవంతుడైతే ఖచ్చితంగా మీ బలహీనతలు తెలుసుకోండి, బలహీనతలను బలంగా మార్చుకోండి. భయపడకండి, బాధపడకండి, టెన్షన్ పడకండి, ఒత్తిడి పడకండి. ఎందుకంటే మీ గురించి నేను ఆలోచించే వ్యక్తిగా ఎవరు రాష్ట్రంలో 2 రాష్ట్రాలు ఎవరు కూడా ఉచిత పరీక్షలు టెస్ట్ సిరీస్ పెట్టలేదు, వీడియోస్ అన్లాక్ చేయలేదు, క్లాసులు అన్లాక్ చేయలేదు, పీడిఎఫ్ ఉచితంగా పెట్టలేదు. మీ గురించి అనుక్షణం ఆలోచించే వ్యక్తిగా, నా పుస్తకాలు నా క్లాసులు విన్న వ్యక్తులుగా, ఎక్కువ పరీక్షలు నావి రాసిన వ్యక్తులుగా, ఎందుకంటే నాకు ఆ బాధ్యత ఉంది. కాబట్టి రాని వారు కూడా మా వాళ్ళే, వచ్చిన వాళ్ళు కూడా మన వాళ్ళే. కాకపోతే విజయం ఆలస్యం కావచ్చు, కానీ విజయం మాత్రం తథ్యం అనే లక్ష్యంతో మీరు చదవాలి తప్ప ఓటమిని అంగీకరించకూడదు. ఓటమి ఆలస్యమైందని భావించాలి. ఎందుకు రాదు అనాలి, ఎందుకు రాదు అని ఆలోచించాలి తప్ప రాదేమో, ఇక నేను లేనేమో పోటీలో. కాబట్టి మీరందరూ కూడా పాజిటివ్గా ఆలోచించాలి. మనకు ఆలోచించే కొద్దీ ఆలోచనలు వస్తాయి. ఎగ్జామ్లు సరిగా రాయకపోవడం, టెట్లో మార్కులు తక్కువగా ఉండడం, సమయం వేస్ట్ చేసుకోవడం, ఎక్కువగా కోచింగ్పై దృష్టి పెట్టడం, సంబంధం లేని పుస్తకాలు చదవడం, ఒక డిసిప్లిన్ లేకుండా, ఒక టైం టేబుల్ లేకుండా మన చదువు వీలు దొరికినప్పుడు చదవడం, రకరకాల పరీక్షలపై మనం దృష్టి పెట్టడం, ఫోకస్ ఒక దానిపై లేకపోవడం, ఎక్కువ టైం ప్రాక్టీస్ బిట్ చేయలేకపోవడం, ఎక్కువ రివిజన్ చేయకపోవడం, ఇవన్నీ కూడా మన ఓటమికి కారణాలుగా గుర్తించి ఇప్పటికైనా సరే పట్టు వదలకుండా, ఎందుకు రాదు టాప్ 10లో ఎందుకు ఉండకూడదు, దగ్గరలో వచ్చి మార్కులకు పోయే కంటే, టెన్షన్ పడే కంటే, వస్తుందా రాదా 1:3లో ఉంటానా లేదా అని ఆలోచన కంటే, మీకు తెలుసు నాన్ లోకల్ వాళ్ళు అభ్యర్థులు సాధించారు, లోకల్ అభ్యర్థుల కంటే ఎక్కువ మార్కులు సాధించారు. మరి వాళ్ళు కష్టపడ్డారు. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరు ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలంటే మా మాటలు వినండి. ఎందుకంటే 1000 అనుభవాలను ఒక్క మాటలో చెప్పేదే ప్రేరణ. కాబట్టి లక్షల మందికి జాబులు కొట్టించిన వాడిగా నేను చెప్తున్నాను, ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తిగా, పుస్తకాలు రాసిన వ్యక్తిగా, ఒక యూట్యూబ్, ఒక టెలిగ్రామ్,
ఒక యాప్ నడిపిస్తున్న వ్యక్తిగా, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా మీకు మా అనుభవాలను పంచుతున్నాం. ఆ పంచే అనుభవాలను మీరు ఖచ్చితంగా స్వీకరించాలి, ఫాలో కావాలి. సో మీరందరూ కూడా నా మాటలు విన్నారు, ధైర్యంగా ఉంటారు, ఉద్యోగాలను సాధిస్తారు. దాంట్లో నో డౌట్. ఆల్ ద బెస్ట్.